హరే కృష్ణ. దండప్రణామాలు అందరి భక్తులకి. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు పొద్దున్నే దండప్రణామాలు, ధన్యవాదాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోంచి చర్చించుకుంటున్నాము 19వ అధ్యాయం. సో 19వ అధ్యాయం చర్చించుకునే ముందు మనము ఈరోజు రాధామాధవ్ కీర్తన చేయమండి, ఎందుకంటే ఆల్రెడీ నేను హిందీలో క్లాస్కి ముందు చేసేసాను. సో మీరు నెక్స్ట్ టైం నుంచి కూడా మీ ఇంటి దగ్గర చేసేసుకోండి రాధామాధవ్ కీర్తన. సో ప్రేయర్ మాత్రం మనం చేసి స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మన ప్రొద్దున్నే శ్రీమద్ భాగవతం క్లాసు ఫస్ట్ రోజు. సో ఈరోజు నుంచి మనము పొద్దున్న చేస్తాం భాగవతం క్లాసు. సో మీరు ఇలా ప్రొద్దున్నే భాగవతంతో మీ యొక్క దినాన్ని ఆరంభిస్తే చాలా శుభకరం మీకు కూడా. సో ఈరోజు మనము 19వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. మొదటి స్కందంలో గోస్వామి గారు శుకదేవ్ గోస్వామి గారు ఇక్కడ ప్రకటించబోతున్నారంటే ఈ యొక్క అధ్యాయంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు శుకదేవ్ గోస్వామి వారు. ఆయన ఆవిర్భావం కానీ ఆయన యొక్క ప్రవేశం భాగవతంలో ఎవరైతే ముఖ్య ప్రవక్త శ్రీమద్ భాగవతానికి శుకదేవ్ గోస్వామి ఈ యొక్క అధ్యాయంలో ప్రవేశించబోతున్నారు శ్రీమద్ భాగవతంలోకి. సో దానికి సంబంధించిన ఘట్టాలన్నీ మనం ఇప్పటివరకు చర్చించుకుంటూ వచ్చాము. సో ఈరోజు మనము మొత్తం ఈ అధ్యాయంలో 40 శ్లోకాలు ఉన్నాయి, 1 నుంచి 40 ఉన్నాయి. అందులో 1 నుంచి 7 శ్లోకాలు ఈరోజు మనం చర్చించుకుంటాము. 7 శ్లోకాలు. సో మొదట ఈ యొక్క అధ్యాయం ఎలా ఆరంభమవుతుందంటే మనం చూసాము మొన్నటి చర్చలో. సో పరీక్షిత్ మహారాజుకి శాపగ్రస్తుడయ్యాడు, ఆయనకు శాపం తగిలింది. శృంగి ఆయనకు శాపం ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు శాపం ఒక సమాచారం పరీక్షిత్ మహారాజుకి అందగాని పరీక్షిత్ మహారాజు యొక్క మనోభావన చేతన ప్రతిక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని, దాన్ని ఎలా స్వీకరించాడు, ఆ శాపాన్ని ఎలా స్వీకరించాడు అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ఎలాంటి మనోభావన, దాని తర్వాత ఏం చేశాడు పరీక్షిత్ మహారాజు, అలా శాపం దొరికింది అని తెలిసిన తర్వాత ఏం చేశాడు పరీక్షిత్ మహారాజు, అది ముఖ్య విషయం అన్నమాట ఈరోజు మనం చర్చించుకునేది. సో దాని తర్వాత పరీక్షిత్ మహారాజు ఎలా అన్ని త్యాగం చేసేసి రాజ్యం కానీ కుటుంబం కానీ ధనం కానీ ప్రజల్ని కానీ అన్నిటినీ త్యాగం చేసి అన్ని దాయిత్వం అన్ని బాధ్యతలను త్యాగం చేసి సంపూర్ణంగా భగవంతుడితో భక్తిలో నిమగ్నమై తన భగవద్ధామానికి వెళ్ళడానికి ఎలా సిద్ధమవుతాడో ఆ విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. అతను ఆ విషయాలన్నీ మనం రేపు కూడా చూస్తాం. రేపు ఇంకా ఎలా అక్కడ ఉన్న గంగా నది తీరాన వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. దాని తర్వాత అక్కడ ఎంతో ఋషిమునుల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. దాని తర్వాత శుకదేవ్ గోస్వామి అక్కడికి వస్తాడు. శుకదేవ్ గోస్వామిని ఆయన ప్రశ్నలు అడిగి ఆయనకు శరణాగతుడు అవుతాడు. ఆ విషయాలన్నీ మనం ఈ అధ్యాయంలో చూడబోతున్నాము ఈరోజు రేపటి నుంచి. సో చాలా ముఖ్యమైన అధ్యాయం. సో దీంతో మన శ్రీమద్ భాగవతం మొదటి స్కందం కూడా ముగుస్తుంది. సో ఈ ఆఖరి అధ్యాయం ఈరోజు మనం మొదలు పెడుతున్నాము.
మొదటి శ్లోకం నుంచి మనం చర్చించుకుందాము. సో రేపటి నుంచి కూడా మనం ఇలాగే, సో నేను జయరాధ మాధవ్ కీర్తన కూడా పెద్దగా చేయను, ఎందుకంటే ముందు హిందీ క్లాస్లో నేను దీనికి ముందే కొద్దిగా షార్ట్గా కీర్తన చేసేస్తున్నాను. సో ఇక్కడ మనం ప్రేయర్ చేసుకుని వెంటనే స్టార్ట్ చేస్తాం అనమాట. రేపటి నుంచి ఈరోజు కొద్దిగా ఒక 1 minute లేట్ అయినట్టుంది. రేపటి నుంచి నేను ఒక 1-2 minutes ముందుగానే స్టార్ట్ చేసేస్తాను, క్లాస్ ప్రయత్నిస్తాను. సో దట్ టైంకి క్లాస్ మనకి స్టార్ట్ అయిపోతుంది, మీరు కూడా సమయానికి జాయిన్ అయిపోవచ్చు. సో మనకు మామూలుగా భాగవతం క్లాస్ ఉన్నట్టుగా ముందు చాలామంది మెల్లిగా జాయిన్ అవుతారు, నేను చూస్తాను. ప్రభుజీ ఒక 10-15 నిమిషాలు కీర్తనం ఇంకా ప్రేయర్ చేస్తూ ఉంటారు, మెల్లిగా జాయిన్ అవ్వచ్చులే అని 10-15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత వస్తుంటారు క్లాస్లోకి. సో అలా వస్తే మీరు వచ్చే సమయానికి క్లాస్ ముగిసే సమయం అయిపోతుంది. అందుకనే ఇప్పుడు మనం 1/2 hour కనుక సో మనము ప్రేయర్ చేసుకొని వెంటనే క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో మీ అందరు కూడా టైంకి స్టార్ట్ అయిపోతే వచ్చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది అందరికీ. సో మొదటి శ్లోకం నుంచి మనం ఈరోజు ఆరంభిస్తున్నాము. ఓకే, సూత ఉవాచ మహీపతిస్త్వత తత్కర్మఘర్యాం విచింతయన్ ఆత్మకృతం సుదుర్మణాః అహో మయా నీచమనార్యవత్కృతం నిరాగసి బ్రహ్మని గూఢ తేజసి. సో సుత గోస్వామి వారు ఏమంటున్నారంటే, అలా పరీక్షితు మహారాజు ఆ శమిక్ ఋషి ఆశ్రమం నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయానికల్లా మనం చర్చించుకున్నాం కదా, ఆలోచిస్తున్నాడు, లోపలే పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని? అరే నేనేదో పెద్ద తప్పు పని చేశాను, నేను ఇలా ఇక్కడ ముఖ్యంగా ఆయన గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు, అసలు ఏం ఆలోచిస్తూ వెళ్ళాడు ఇంటికి అని. అలా ఆయన రాజమహల్కి ఇంటి వైపు వెళ్తున్నప్పుడు ఇలా ఆలోచిస్తూ వెళ్తున్నాడు, నేను చాలా పెద్ద తప్పు పని చేశాను. శమిక్ ఋషి అని పెద్ద మహా ఋషి, ఆ బ్రాహ్మణుడి పట్ల నేను అపరాధం చేశాను, పెద్ద అపరాధాన్నే చేశాను. ఎలా వ్యవహరించాను నేను అంటే, ఒక బ్రాహ్మణుడి పట్ల అపరాధం చేసి అవమానించి ఆయన్ని ఒక సభ్యత సంస్కారం లేని వ్యక్తిగా, ఒక వేదిక సభ్యత అంటే ఏంటి, వేదిక సంస్కారం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా నేను వ్యవహరించాను. కనుక ఈ యొక్క చింతతో ఆయన ఎంతో దుఃఖానికి లోనయ్యాడంట. ఈ పశ్చాత్తాపంతో ఎంతో దుఃఖానికి లోనయ్యాడు పరీక్షిత్ మహారాజు. చూడండి, ఇది పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనం, ఒక మంచి శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. ఎప్పుడైనా ఇలా తెలిసో తెలియకో అలాంటి కొన్ని పరిస్థితి సందర్భాల్లో ఒక తప్పు జరిగిపోవచ్చు, ఒక తప్పు కార్యం జరిగిపోవచ్చు భక్తుడి చేతుల ద్వారా కూడా. కానీ దాని తర్వాత ఎలా అతను దాని గురించి ఆలోచిస్తాడు, చింతిస్తాడు అనే విషయాన్ని, ఎలా పశ్చాత్తాపడతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. సో అలా ఎప్పుడైనా ఒకసారి ఒక శుద్ధ భక్తుడు కూడా, అంటే మంచి భక్తుడు కూడా ఇలా ఏదైనా తప్పు జరిగిపోతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, పరీక్షిత్ మహారాజు ఉదాహరణ చూడవచ్చు, ఎంత మంచి గొప్ప భక్తులైనా వాళ్ళ ద్వారా కూడా ఎప్పుడైనా తప్పు జరిగిపోవచ్చు. అది భౌతిక ప్రపంచం కలియుగ ప్రభావం అన్నమాట. ఇక్కడ కూడా మనం ఆ కలియుగ ప్రభావాన్ని చూసాం. పరీక్షిత్ మహారాజ్ అంత గొప్ప వ్యక్తి ద్వారా కూడా ఒక తప్పిదం జరిగిపోయింది, తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో. సో అలా జరిగింది సరే, తర్వాత ఆయన యొక్క మనోభావన ఎలా ఉందో చూడండి, పశ్చాత్తాపడతాం. ఈ పశ్చాత్తాపం అనేది ఎంత ముఖ్యమంటే, ఇలా ఒక భక్తుడు ఎంతో నిజాయితీగా ఇలా సహజంగా పశ్చాత్తాపడినప్పుడు తను చేసిన ఒక చిన్న తప్పిదానికి కూడా ఆ తప్పిదం వల్ల జరిగిన పాపం మొత్తం కడిగిపోతుందంట, తొలగిపోతుంది మొత్తం. ఈ పశ్చాత్తాపం ద్వారానే ఆ జరిగిన పాపం అనేది తొలగిపోతుంది ఆ భక్తుడికి. అలాగనేసి మనము ఎప్పుడు పడితే అప్పుడు ఏ తప్పులైనా చేసేసి తర్వాత పశ్చాత్తాపడిపోతే సరిపోతుంది అనుకోకండి. అది అలా మీరు అనుకొని చేశారనుకోండి, అది పశ్చాత్తాపం అసలైన నిజాయితీగా చేసిన పశ్చాత్తాపం కాదు. దాని ద్వారా మీ పాపాలు తొలగిపోవు. దాని ద్వారా మీరు పాపాలు ఏవైతే తప్పుడు కార్యాలు చేశారో దానికి ప్రతిక్రియ అనేది మీరు భోగించాల్సిందే. సో ఇక్కడ సహజంగా జరుగుతుందన్నమాట, అలా ప్లాన్ చేసుకోవట్లేదు పరీక్షిత్ మహారాజ్. నేను ఇప్పుడు పశ్చాత్తాపడిపోతే నా పాపం తొలగిపోతుంది, అలా అని పశ్చాత్తాపడట్లేదు, అని సహజంగా పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. సో ఇలా ఎవరైతే సహజంగా పశ్చాత్తాపడతారో, ఇది రోజు తప్పులు చేసి కాదు, ఎప్పుడు అలా ఒకసారి జరిగిపోయినప్పుడు అది సంభవం. భౌతిక ప్రపంచంలో ఒక మనిషి ద్వారా తప్పు జరగడం అనే విషయాన్ని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారనమాట. సో అలా పశ్చాత్తాపం నిజాయితీగా పడితే పాపం అనేది తొలగిపోతుంది. 2వ శ్లోకం. ధ్రువం తతో మే కృతదేవహేళనా దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్
తదస్తు కామం యగనిష్కృతాయ మే యతాన కుర్యాం పునరేవ మద్ద. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా నేను నా యొక్క బాధ్యతను నిర్లక్ష్యం చేశాను. భగవంతుడు నిర్దేశించిన ఆయన ఆదేశాల్ని నేను ఉల్లంఘించాను కనుక ఏదో పెద్ద విపత్తి నాకు సంభవించాలి అని కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మన పరీక్షిత్ మహారాజు పశ్చాత్తాప పడడమే కాకుండా కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నాకు పెద్ద విపత్తి రావాలి, ఎందుకంటే నేను భగవంతుడి ఆదేశాన్ని ఉల్లంఘించాను. ఏం ఆదేశం ఉల్లంఘించాడు? భగవంతుడు అన్నాడు కదా, మరి ప్రతి రాజు ముఖ్యంగా బ్రాహ్మణుల్ని, గోవుల్ని, ఇలా భక్తుల్ని సంరక్షించాలి, సమ్మానించాలి, ఆదరించాలి అని. అలా ఒక బ్రాహ్మణ ముని పట్ల ఇలా అవమానపూర్వకంగా వ్యవహరించిన ఈ పరీక్షిత్ మహారాజు, 2వ శ్లోకం అండి, 2nd నంబర్ శ్లోక. సో అర్థం చేసుకొని నేను తప్పు చేశాను, భగవంతుడి ఆదేశాన్ని ఉల్లంఘించాను కనుక ఏదో ఒక విపత్తి నాకు భవిష్యత్తులో దీని కారణంగా సంభవించాల్సిందే, నాకు సంభవించాలి అని కోరుకుంటున్నాడు. నౌ ఐ డిజైర్ ఏదో ఒక విపత్తి రావాలి. ఇలా ఏదో విపత్తి నాకు వచ్చి ఏదో కష్టం వచ్చిందనుకో, నేను ఆ కష్టాన్ని భోగించి, ఆ దుఃఖాన్ని భోగించి అప్పుడు ఈ పాపం ద్వారా నేను ముక్తుని అవ్వగలను అని కోరుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఇదండి గొప్ప చేతన పరీక్షిత్ మహారాజుది. ఎందుకంటే మన పురాణాల్లో ఇచ్చారు కదా, మనం కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఈ మంత్రాన్ని చదువుతాము. నమో బ్రాహ్మణ్య దేవా గో బ్రాహ్మణ్యేతాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో నమో బ్రాహ్మణ్య దేవాయ. సో కృష్ణుడికి బ్రాహ్మణులు అన్న, గోవులన్నా, భక్తులన్నా ఎంతో ప్రియం. సో అలాంటి బ్రాహ్మణుల పట్ల ఇలా అవమానపూర్వకంగా వ్యవహరించినందుకు ఎంతో బాధపడుతున్నాడు అన్నమాట పరీక్షిత్ మహారాజు. అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపిత బ్రహ్మకులానలో మే దహత్వ భద్రస్య పునర్నమే భూత్ పాపీయసి ధీర్ద్విజదేవ గోభ్యః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఒక వేదిక సభ్యత, సంస్కృతి తెలియని ఒక పాపాత్ముణ్ణి. ఎందుకంటే నేను ఇలా భగవంతుడికి ఎంతో ఇష్టమైన ఈ వైదిక సంస్కృతిని, బ్రాహ్మణుల్ని, భక్తుల్ని, గోవుల్ని వాటికి వ్యతిరేకంగా నేను వ్యవహరించాను. అందుకనే నా యొక్క రాజ్యం, నా యొక్క సామర్థ్యం, నా యొక్క శక్తి, నా యొక్క ధనం అన్నీ నాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క కోపాగ్నిలో ఇవన్నీ ధ్వంసమైపోవాలని నేను కోరుకుంటున్నాను. అలా కోరుకోవడమే నాకు మంచిది. అలా అవ్వడం ద్వారా నేను భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు ఒక బ్రాహ్మణుడి పట్ల ఈ విధంగా అవమానపూర్వకంగా వ్యవహరించను. అప్పుడు నాకు బుద్ధి వస్తుంది. సో నాకు ఇలా జరగాలి, నాకు తగిన శాస్తి దీనికి జరగాలి అని కోరుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. చూడండి, ఎవరైనా ఇలా కోరుకుంటారా? తప్పు జరిగిపోతే వెంటనే మనం ఏమనుకుంటాం? క్షమించండి భగవంతుడినో ఆ భక్తుడినో కోరుకుంటాం. అంతేగాని ఇలా కోరుకోం, నాకు ఇంకా నేను తప్పు చేశాను కదా, నాకు ఇంకా బాగా కష్టాలు రావాలి, నేను మొత్తం నాశనం అయిపోవాలి, అప్పటికన్నా నాకు బుద్ధి రాదు అని మనం కోరుకోవడం చాలా కష్టం. అలా కోరుకోవడం, దానికి ఎంతో ధైర్యం కావాలి, ఎంతో భక్తి కావాలి. సో ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క చేతన. సో మనం భాగవతం నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. స్టోరీతో పాటు, కథతో పాటు ఒక శుద్ధ భక్తుడి యొక్క చేతన ఎలా ఉంటుంది. మనం ఇంతకుముందు కుంతి మహారాణి చేతను చూసాం అవునా. ముందు ఆమె ప్రార్థనలో విపదః సంతు తత్సత్స్వ, నాకు ఇంకా విపదలు రావాలి అని కోరుకుంటుంది. ఇక్కడ కూడా చూడండి పరీక్షిత్ మహారాజు అలాగే కోరుకుంటున్నాడు. ఇక్కడ వచ్చింది ఆయనకు విపద, దాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ శ్లోకం అదే. సో దానికన్నా ముందు ప్రభుపాదుల వారు ఇక్కడ తాత్పర్యంలో రాస్తున్నారు ఒక మంచి పాయింట్. సో మానవ సమాజం యొక్క ప్రగతి, ఇది ఎందుకు ఇంత ముఖ్యమైన విషయం, ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నాడు ఈ యొక్క అపరాధాన్ని పరీక్షిత్ మహారాజ్ అంటే, మానవ సమాజం యొక్క ప్రగతి ఆధ్యాత్మికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ రకంగా అయినా కానీ దేని మీద నిర్భరమై ఉందంటే అది ఈ యొక్క వైదిక వర్ణాశ్రమ బ్రాహ్మణ సంస్కృతి, బ్రాహ్మణికల్ కల్చర్, భగవంతుడి యొక్క ఈ కృష్ణ చైతన్యం,
మరియు ఈ గోవుల్ని సంరక్షించడం, ఈ మూడిటి మీదే ఎక్కువగా ఆధారపడింది. సో ఈ మూడిటిని ఉల్లంఘించారంటే ఎవరైనా, ఇంకా వాళ్ళకి అది పెద్ద పాపం. దానివల్ల మొత్తం మానవ సమాజమే నశించిపోతుంది. సో అందుకనే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారనమాట. సో అందుకే మహారాజ్ పరీక్షితుడు ఇంత ఎక్కువగా పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖానికి లోనవుతున్నాడు దీని గురించి. సో అలా దుఃఖానికి లోనై ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, సజంతయన్నిత్తమత శృణోద్యత మునే సుతోక్తో నిరిత్తిస్తక్షకాయ ససాధుమేనేన చిరేన తక్షక నలం ప్రసక్తస్య విరక్తి కారణం. సో అలా చింతిస్తూ ఉన్నప్పుడు సచింతయన్నిత్తం అతాశృణోద్యత, అప్పుడే ఆయన విన్నాడు, ఆయన వినడానికి వచ్చింది, అప్పుడే అక్కడ కనుక సందేశం వచ్చింది. సో ఇలా అతను చింతిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు ఈ సందేశం శమిక్ ఋషి అనుకున్నాడు, అరే ఈ శాపం అనేది మా కుమారుడైన శృంగి ఇచ్చాడు రాజుకి, కానీ రాజుకు తెలియాలి ఈ విషయం. రాజుకు తెలిస్తే అప్పుడు వెంటనే ఆయన తన భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు, ఆయన కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాడు. కనుక వెంటనే ఒక దూతను పంపిస్తాడనమాట, నువ్వు వెంటనే వెళ్ళి రాజుకి విషయాన్ని తెలియజేయి అని పంపిస్తాడు. సో ఇలా ఆయన పశ్చాత్తాపడుతున్నప్పుడు అదే సమయానికి అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆ శమిక్ ఋషి యొక్క సందేశాన్ని ఇస్తాడనమాట. ఇలా మీరు 7 రోజుల తర్వాత తక్షక అనే ఒక సర్పపక్షి మిమ్మల్ని కాటు వేస్తుంది, ఆ కాటు వేయడం ద్వారా మీరు చనిపోతారు. ఇలా శమిక్ ఋషి యొక్క పుత్రుడైన శృంగి మీకు శాపాన్ని ఇచ్చాడు అని ఆ యొక్క సందేశాన్ని చెబుతాడనమాట రాజుకి. సో ఈ పరీక్షిత్ మహారాజు ఈ సందేశాన్ని సమాచారాన్ని వినగానే ససాధు మేనే, ఎలా అనుకున్నాడంటే ససాధు చాలా మంచి విషయం, ఎంతో శుభవార్త. సాధు అంటే ఆస్పిషియస్, శుభం. సో ఇది ఎంతో శుభం కలిగజేసే సమాచారం నాకు ఇచ్చావు అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆలోచిస్తున్నాడు ఇలాంటిది ఏదో నాకు కావాలి అని, ఇప్పుడు అది దొరికింది. సో వెంటనే దాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించాడంట. ఇదొక శుభ సమాచారంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు తన శాపం, దాని మృత్యు సమాచారాన్ని ఒక శుభ సమాచారంగా స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం, ఫర్ ఇట్ వుడ్ కాజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దీనివలన ఏం జరుగుతుందంటే ఇట్ వుడ్ కాజ్ ఇండిఫరెన్స్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్. సో దీని ద్వారా ఈ మొత్తం ఈ యొక్క భౌతిక వస్తువులు, విషయాలు, మనుషులు, ఈ యొక్క భౌతిక అన్ని సంబంధం అంతా నేను ఇప్పుడు త్యాగం చేసేసి సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించుకోగలను. సో ఈ విధంగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే అంటే భౌతిక బంధనాల్లో ఎక్కువగా మనము ఇరుక్కొని ఉన్నామనుకోండి, సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించుకోవడం అనేది కష్టమైపోతుంది ఒక్కొక్కసారి. పరీక్షిత్ మహారాజ్ కంటే ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి భగవంతుడిని ఆయన స్మరించుకుంటూ ఉన్నాడు, భగవంతుడు భక్తి చేసుకుంటున్నాడు. కనుక ఈరోజు ఇలా శాపం వచ్చినప్పుడు దాన్ని శుభవార్తగా స్వీకరించగలిగాడు. అదండి ప్రిపరేషన్. లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఎప్పుడైతే మొదటి రోజు నుంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకుంటున్నాడు అనుకోండి, ఎప్పుడైతే ఆయనకి తెలుస్తుందో ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది కదా, ఇంకో 1 నెల రోజుల్లో ఎగ్జామ్ ఉంది అని, అతను భయపడ్డు ఎంతో ఆనందపడతాడు. ఎందుకు, ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాసేసి నేను నెక్స్ట్ తరగతికి, ఇంకా పై తరగతికి, పై క్లాస్కి వెళ్ళిపోతాను కనుక అది ఎదురు చూస్తున్నాడు. అలాగే ఒక భక్తుడు కూడా ఈ జీవితాంతం ఆయన ఈ భక్తి మార్గంలో తయారు చేసుకుంటుంటాడు ఎగ్జామినేషన్కి, డెత్ ఎప్పుడు వస్తుందా అని. సో మృత్యువు సమాచారం అనేది ఒక భక్తుడికి, ఆయనకి భయభ్రాంతులకి లోను చేయదు, కానీ ఎంతో అది శుభవార్తగా స్వీకరించగలరు భక్తుడు, శుద్ధ భక్తుడు, ఎవరైతే శుద్ధ భక్తిని పాలిస్తున్నారో. సో వాళ్ళు భయపడరు ఇలాంటి సమాచారం విని, మృత్యు సమాచారం విని కూడా. అది అసలైన ప్రిపరేషన్. ఎప్పుడైతే మీరు భయపడరో మృత్యువుకి, అప్పుడు అర్థం చేసుకోవాలి నేను సరిగ్గా భక్తి చేస్తున్నాను అని. సో అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభుపాద ద్వారా అంటున్నారు, ఎలాగైతే మనకు కుంతిమారాన్ని చెప్పిందో, త్వామకించన గోచరం, నువ్వు కృష్ణ ఎవరికైతే ఏమీ లేదో, ఏ రకమైన బంధనాలు లేవు, ఏ రకమైన ఆస్తులు సంపదలు లేవు, అలాంటి వారికి నువ్వు చాలా
సులువుగా లభ్యమవుతావు. ఎందుకంటే వాళ్ళు ఈజీగా భగవంతుడిని శరణాగతులు అవ్వగలరు, భగవంతుడి మీద ఆధారపడగలరు, భగవంతుడి పట్ల ఆసక్తిని పెంపొందించుకోగలరు. ఇది ఒక సహజం కారణం. ఒకవేళ చాలా భౌతిక వస్తువులు సంపద ఉందనుకోండి, జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఏదమాన మధఃపుమా, వాళ్ళు ఎంతో గర్వంగా పొగరుతో నిండిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించడం చాలా కష్టమైపోతుంది ఒక్కొక్కసారి వాళ్ళకి. వాళ్ళు అనుకుంటారు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా నాకు భగవంతుడు ఎందుకు అని. ఒకే నమస్కారం పెట్టుకుంటారు, దండం పెడతారు, కానీ సంపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయించే అనేది ఎవరి దగ్గర అయితే ఏమీ లేవో వాళ్ళకి ఇంకా ఈజీగా సంభవం. నాకు ఎవరు లేరు, భగవంతుడి దిక్కు అనుకుంటారు ఈజీగా. సో అదనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరికి భగవంతుడి భక్తి చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే ఆ భౌతిక బంధనాలు ఎంత తక్కువగా ఉంటే అంత ఈజీగా భగవంతుడికి శరణాగతులు అవ్వగలరు. సో ఇప్పుడు అదే పరీక్షిత మహారాజు అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు భగవంతుడికి సంపూర్ణంగా సమర్పించుకోగలను అని ఆనందంతో ఆ యొక్క శాపాన్ని స్వీకరిస్తున్నాడు. సో ఇలా సమాచారం వినగానే పరీక్షిత మహారాజు వెంటనే వెళ్ళి ఆ శమిక ఋషికి క్షమాపణ అడగొచ్చు. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, అపరాధం చేశాను, మిమ్మల్ని అవమానించాను అని అడగొచ్చు. కానీ ఎందుకు అడగలేదు వెంటనే వెళ్ళి అంటే, ఆ సమాచారం విన్న తర్వాత ఆ సమాచారంలో అక్కడ శమిక ఋషి వ్యక్తపరిచాడంట. ఏమని? నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకంటే నా పుత్రుడు తెలియక ఇలాంటి పిచ్చి పని చేశాడు, తప్పుగా మిమ్మల్ని అన్యాయంగా ఈ శాపం ఇచ్చాడు, దానివల్ల మీరిప్పుడు ఈ శాపం ద్వారా మృతి చెందుతున్నారు, నాకెంతో దుఃఖాన్ని ఇస్తుంది, నా యొక్క కుమారుడు ఇలాంటి తప్పు పని చేశాడని కూడా ఆ సందేశంలో పంపించాడనమాట. అది విన్న తర్వాత పరీక్షితుడు అనుకున్నాడు, ఓకే ఇప్పుడు నేను వెళ్తే అతనికి ఇంకా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది, ఇప్పుడే బాధపడుతున్నాడు, ఇంకా నేను వెళ్ళి క్షమాపణ అడిగితే ఇంకా బాధకు లోనవుతాడు క్షమిక ఋషి అనేసి అక్కడ వెళ్ళకుండా వెంటనే ఇప్పుడు నేను భగవద్ధామానికి వెళ్ళడానికి ఏం చేయాలి, ఇంకా ఇంకా ఆఖరి సమయంలో ఏం చేయాలో ఆ ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నాడు అనమాట పరీక్షిత మహారాజు. ఆ ఏర్పాట్లు ఏందనేది ఇప్పుడు 5వ శ్లోకం నుంచి చూద్దామంట. అతో విహాయే మమముం చ లోకం విమర్శితౌ హేయతయా పురుస్తాత్ కృష్ణాంగ్రి సేవామదిమాన్యమాన ఉపవిశత్ ప్రాయమమర్త్య నద్యాం. సో అమర నదుల ఒడ్డున వెళ్ళి కూర్చున్నాడంట పరీక్షిత మహారాజు. ఆ అమర నదులంటే గంగా, యమున, ఇటువంటి నదుల ఒడ్డు పైన వెళ్ళి కూర్చున్నాడంట. ఎందుకు? కృష్ణాంగ్రి సేవ, కృష్ణ పాదాల యొక్క సేవ చేసుకుందామని, ఆ కృష్ణుడి పాదాల పైన కృష్ణుడి మీద ధ్యానం చేసుకోవడానికి, అక్కడ సంపూర్ణంగా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉండడానికి వెళ్ళిపోయాడు గంగా నది ఒడ్డు మీద. ఇంకా మిగతా అన్ని విషయాలు, మిగతా అన్ని పద్ధతులు అన్నిటినీ త్యాగం చేస్తాడు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే భగవంతుడిని గుర్తు చేసుకోవడం, భగవంతుడిని స్మరించుకోవడం, భగవంతుడిని చింతనలో ఉండడం. సో అందుకని మిగతా అన్ని వదిలేసి ఇదే అన్నిటికన్నా ఉత్తమమైన విధి అని, దానికి ఉత్తమైన చోటు అనేది ఆ అమర నది ఒడ్డు. అది గంగా, యమున. కొంతమంది గంగా అంటారు, కొంతమంది యమున అంటారు, కానీ ఇక్కడ అలా పేరేం రాయలేదు, అమర నది అన్నారు. అక్కడ హస్తినాపూర్ దగ్గరలో ఉన్న నది యమున. ఆ విధంగా మన జీవ గోస్వామి పాద అంటారు, అక్కడ యమున నది ఒడ్డున కూర్చున్నారని. ఒక్కొచ్చోట గంగా అని కూడా రాశారు, కానీ అందులో తప్పేం లేదు. గంగా, యమున రెండిటికి భేదం ఎక్కువగా లేదు. భేదం ఏంటంటే మనకి ఇక్కడ వరాహ పురాణంలో రాశారంట, జీవ గోస్వామి పాద చెప్తున్నారు వరాహ పురాణంలో, గంగా యమున రెండు పవిత్ర నదులు, ఎంతో పవిత్రమైనవి. కానీ యమున గంగ కన్నా ఇంకా ఎక్కువ పవిత్రం అంట. ఎందుకు అంటే రెండు కృష్ణుడి యొక్క పాదాలని స్పర్శించాయి, మరియు కృష్ణ ధూళి, పాద ధూళి, తులసి అందో కలిసిపోయి అవి ఎంత పవిత్రమైపోయాయంటే ముల్లోకాలనే అవి పవిత్రం చేయగలవు. ఈ విషయాలన్నీ మనకి నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఉన్నాయి, ఒకేసారి చెప్తున్నాను ఎందుకంటే ఒకే టాపిక్. అలా ఈ దేవతలు కూడా, శివుడు కూడా వాటిని ఆరాధిస్తారు, ఆ యొక్క నదుల్ని, గంగా, యమున అని. సో ఇక్కడ మనము ఒక ఘటన జరుగుతుంది.
మనకి తెలిసిందే, గంగా ఎలా పవిత్రమైందో భగవంతుడి యొక్క పాద ధూళి స్పర్శతో, అలాగే యమున కూడా కృష్ణుడు ఆవిర్భవించినప్పుడే ఆ కారాగారంలోంచి వసుదేవుడు కృష్ణుడిని గోకులంలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఆ దారిలో యమున నది మధ్యలోంచి వెళ్తున్నప్పుడు యమున ఎంతో కోరుకుంటుంది కృష్ణుడి యొక్క కృప కోసం. అప్పుడు కృష్ణుడు యమునకు కృప ఇవ్వడానికి ఆ కృష్ణుడు యమునలో పడిపోతాడనమాట. అప్పుడు మళ్ళీ వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని యమున నుంచి బయటికి తీసుకెళ్తాడనమాట గోకులంలోకి. సో అలా అప్పుడే యమునకి అలా కృప దొరికింది కృష్ణుడు. ఇంకా ఎన్నోసార్లు కృష్ణుడు ఎన్నో లీలలు యమున నదిలో చేశాడు. సో అలా అందుకనే యమున మన జీవగోస్వామి పాదం అంటారు, వరాహ పురాణంలో రాశారు ఈ విషయం. ఒక గంగా నది 100 సార్లు ఎక్కువ ఇంకా శాంక్టిఫై పవిత్రమైపోతే అది దాన్ని యమున అంటాము. సో గంగా యమున 2 పవిత్ర నదులు. అందులో ఎలాగైతే విష్ణు రామ కృష్ణ నామాలకు ఉన్న భేదం ఎలా ఉందో అలాగే గంగా యమునకి అన్ని భగవంతుడి పేర్లే, అలాగే ఇవి కూడా అన్ని పవిత్రమైన నదులే. ఎలాగైతే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. సో విష్ణువు యొక్క సహస్రనామాలు ఒక్క రామనామంతో సమానము, అలాగే 3 రామనామాలు ఒక్క కృష్ణనామంతో సమానము. ఇవన్నీ మన శాస్త్రాల్లో శ్లోకాలు ఉన్నాయి వీటికి. సో అలాగే ఇక్కడ 100 సార్లు ఎక్కువగా పవిత్రమైతే గంగా అది యమునతో సమానమవుతుంది అని ఇక్కడ వరాహ పురాణంలో రాశారంట. సో ఇవన్నీ విషయాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. సో దీని ద్వారా మనం ఏదో ఒక నదిని కానీ ఒక నామాన్ని తక్కువ అంచనా వేయాలని కాదు. అక్కడ మనం అందరం అన్నిటినీ పవిత్రం, అన్నిటికీ ఆ యొక్క భక్తి శుద్ధత ఉంది. అన్నిటి ద్వారా మనము ఆ యొక్క భక్తిని శుద్ధతను మనం స్వీకరించవచ్చు. సో ఇక్కడ అందుకనే ఆ నది, అంత పవిత్ర నది ఒడ్డున వెళ్తే భగవంతుడికి పట్ల ధ్యానం చేసుకోవడం ఎంతో సులువు అవుతుందనే విషయాన్ని గ్రహించి పరీక్షిత్ మహారాజు అన్నీ త్యాగం చేసేసి వెంటనే అక్కడ గంగా లేకపోతే యమున ఎక్కడైనా అక్కడ నది ఉన్న ఆ యొక్క పవిత్ర నది ఒడ్డున వెళ్ళి కూర్చున్నాడంట. ఇంకేం చేశారు అక్కడ? యావైలసత్ శ్రీ తులసీ విమిశ్ర కృష్ణాంగ్రిరేణ్వభ్యధికాంబునేత్రీ పునాతి లోకానుభయత్ర శేషాన్ కస్త్వాం న సేవేతమరిష్యమాణః. సో ఇక్కడ అదే చెప్తున్నారు, మనం చర్చించుకున్నాం కదా. ఇలా భగవంతుడి యొక్క చరణ రజ ధూళి ఇంకా తులసి విమిశ్ర తులసి మిళితమైన ఆ యొక్క ధూళి స్పర్శ ద్వారా ఎంతో పవిత్రమైన ఈ నది ఒడ్డున ఇక్కడ కూర్చున్నాడంట మన పరీక్షిత మహారాజు. ఆ నది ఒడ్డున కూర్చొని ఇప్పుడు అక్కడ సిద్ధమవుతున్నాడు భగవద్ధామానికి వెళ్ళడానికి, భగవంతుడిని ధ్యానించుకోవడానికి. ఇంకా ఏం చేస్తాడనే విషయాలు మనం రేపు చూస్తాము. సో ఈరోజు ఇంకొక శ్లోకం చూసుకొని ఈరోజు ముగిద్దామంట చర్చ. ఇతి వ్యవచ్చిత్య స పాండవేయ ప్రాయోపవేశం ప్రతి విష్ణుపత్యాం తదౌ ముకుందాంగ్రిమనన్య భావో మునివ్రతో ముక్త సమస్త సంగః. సో ఇంకా ఈ యొక్క పరీక్షిత మహారాజు ఈ పాండవ వంశానికే ఎంతో వంశాన్నే ఒక వంశంలో ఎంతో మంచి రాజు, గొప్ప భక్తుడు, మరియు వంశాన్నే కీర్తి ప్రతిష్టలు పెంచిన అంత గొప్ప వ్యక్తి ఈ పరీక్షిత మహారాజు. ఇప్పుడు నిశ్చయంగా అంటే ఈ యొక్క నిర్ధారణకు వచ్చాడు. ఆ గంగా నది ఒడ్డున కూర్చున్నాడు. ఇంకా మృత్యువు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, భగవంతుడి యొక్క పాద పద్మాలపైనే స్మరించుకుంటాను. ఇంకా ఎందుకు అంటే భగవంతుడు ఒక్కడే, ఆ కృష్ణుడే నాకు ముక్తిని ప్రసాదించగలడు. అలాగే దీని ద్వారా అన్ని రకాల భౌతిక బంధనాలు, భౌతిక సాంగత్యం నుంచి నేను ముక్తుణ్ణి అవ్వగలను అని ముక్తుణ్ణి అన్నిటినీ త్యాగం చేసేసి అన్ని భౌతిక బంధనాలు, విషయాలు, వస్తువుల్ని, సాంగత్యాన్ని త్యాగం చేసేసి ఇలాంటి వ్రతాన్ని తీసుకున్నాడు. నేను ఇంకా ఏమి తినను, ఏమి తాగను, నీరు కూడా తాగను, ఏ అన్నం కూడా తినను. ఇక్కడ మృత్యువు సంభవించే వరకు, ఆ క్షణం వరకు నేను ఇక్కడే కూర్చొని భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటాను, భగవంతుడినే స్మరించుకుంటాను అని కూర్చున్నాడంట.
సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అండి ప్రతి ఒక్కరికి ఒకరోజు మృత్యువు రావాల్సిందే. పరీక్షిత్ మహారాజు అంటే గొప్ప వ్యక్తికైనా సరే, మనలాంటి సామాన్య వ్యక్తికైనా సరే. సో ఇలా ఎన్నో రకమైన ఆపత్తులు కూడా రావచ్చు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే, అన్యాయంగా చెప్పాలంటే మృత్యు శాపం అనేది ఒక అన్యాయం జరిగింది అన్నట్టు ఒక విధంగా పరీక్షిత్ మహారాజు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇలా భౌతిక ప్రపంచమే ఈ విధంగా తయారైంది. ఎప్పుడు ఏ ఆపద ఎందుకు వస్తుందో మనకే అర్థం కాదు. సో ఒక్కొక్కసారి కొన్ని భగవంతుడి లీల ప్రకారం శుద్ధ భక్తుల జీవితాలు జరుగుతాయి. మన జీవితాలు మన యొక్క కర్మ ఫలితాలు మనకు దొరుకుతాయి. సో మనకు తెలియదు మనం ఏం కర్మలు చేస్తాం ఎన్ని జన్మలు. అందుకనే ఎప్పుడు ఏం జరుగుతుందో, మన కర్మ ఫలితం ఎలా మనకు మన ముందుకు వస్తుందో అది మనకు తెలియదు. కనుక ఎప్పుడైనా సర్వం సిద్ధమై ఉండాలి, భగవంతుడి యొక్క భక్తిని చేసుకుంటూ ఉండాలి అన్నమాట. సో అందుకనే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎన్నో విపదలు ఉంటాయి. పదం పదం యత్ విపదం. సో అందుకనే మనము ఎప్పుడైనా సరే ఈ పరీక్షిత్ మహారాజుల ఎన్ని రకాల విపదలు వచ్చినా కానీ అన్నిటికీ ముఖ్యమైన ఉపాయం, అన్నిటికన్నా పెద్ద విపదం అంటే మృత్యువు. అలా మృత్యు సమాచారం మనకు తెలిసినప్పుడు, మనం మృత్యువుకి దగ్గరలో ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతం అవ్వాలి. దానికి మనము మొత్తం జీవితాంతం అంతా భగవంతుడి భక్తి సరైన విధిగా చేసుకోవాలి. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. పరీక్షిత్ మహారాజు ఎంత గొప్పగా భక్తి చేశాడో, ఇలాంటి సమయంలో సరైన నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగాడు. ఇది భగవంతుడి ఒక శుద్ధ భక్తుడైన పరీక్షితుడి జీవిత చరిత్ర నుంచి ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము. ఏంటంటే, ఎంత గొప్ప విపద పరిస్థితినైనా, శ్రాపాన్నైనా వరంగా మార్చుకొని దాని ద్వారా భగవంతుడిని చేరుకో ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు. అంటే ఎంత పెద్ద విపద అయినా సరే కానీ, ఎంత విపత్తి అయినా సరే కానీ, ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే, మృత్యు అయినా సరే, దానికి భయపడు భగవంతుడి యొక్క భక్తుడు. కానీ దాని ద్వారా భగవంతుడిని చేరుకుంటాడు, అది దాన్ని వరంలా మార్చుకుంటాడు. ఆ గొప్పతనం శుద్ధ భక్తుడికి ఉంది. అది పరీక్షితుడి నుంచి మనం నేర్చుకుంటున్నాము. సో ఇది ఈరోజు యొక్క చర్చా విషయం. మళ్ళీ రేపు 8:30కు మనం కలుద్దామంట ఇక్కడే, ఇదే సమయానికి, అంటే 8:30కి యూట్యూబ్ లైవ్లో. సో నేను ఇంకొక 2 నిమిషాలు, 1 నిమిషం ముందే వచ్చేస్తాను ఆన్లైన్లోకి, లైవ్లోకి. ఎందుకంటే మనం ప్రేయర్ కూడా చేసుకుందాం, ప్రార్థన చేసుకొని వెంటనే మంగళాచరణ చేసుకొని వెంటనే మనం ఆరంభిద్దాం కథని. సో మీ అందరూ కూడా సమయానికి వచ్చేసేయండి. చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరూ చాలామంది ఈరోజు పొద్దున్నే వచ్చారు. శ్రీల ప్రభుపాదికి జై, సమవేత గౌరభక్త వృందికి జై, ग्रंथराज श्रीमद् भागवतम की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।